ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ప్రత్యేకమైన నియోజకవర్గం కనిగిరి. రాజకీయ చైతన్యం అధికంగా ఉండే ప్రాంతం. గతంలో 2 సార్లు స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలిచారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని సమరీతిలో ఆదరించారు కనిగిరి ప్రజలు. అయితే ఈసారి చాలా రాజకీయ పరిణామాలు మారాయి. గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ను వైసీపీ తప్పించడం కీలక పరిణామంగా మారింది. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా దద్దాల నారాయణ యాదవ్ బరిలో నిలిచారు. టీడీపీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి బరిలో దిగారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం కనిగిరి నియోజకవర్గంలో గెలిచేదెవరు? ప్రజా మద్దతు ఎవరికి ఉంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 19 సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తారీఖున చేసిన 19 సర్వేలో కనిగిరి నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి చూసుకుందాం. బిగ్ టీవీ చేపట్టినటువంటి 19 సర్వేలో భాగంగా కనిగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 46% ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 48% ఓట్లు వస్తాయని అంచనా వేసింది. అదే సమయంలో ఇతరులకు 6% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా 19 సర్వేలో తేలింది. అభ్యర్థుల ఖరారు తర్వాత కనిగిరి నియోజకవర్గంలో 19 సర్వేలో భాగంగా వచ్చినటువంటి ఫలితాలను ఇప్పుడు ఒకసారి విశ్లేషిద్దాం. కనిగిరి నియోజకవర్గంలో 19 సర్వే ప్రకారం ఈ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 45% ఓట్లు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 47% ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఇతరులకు 8% ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా 19 మనకు తెలుస్తోంది. 19 సర్వేకు 19 సర్వే 2 మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ, టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. కనిగిరి నియోజకవర్గంలో 19 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్కు 46% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉండగా, తాజా సర్వేలో 1% తగ్గి 45%కి కనిపిస్తోంది. అలాగే టీడీపీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డికి గత సర్వేలో 48% ఓట్లు వస్తాయని అంచనా వచ్చింది. తాజా సర్వే ప్రకారం 47% ఓటు షేర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇతరులకు గత సర్వేలో 6% ఓట్లు కనిపిస్తే తాజా సర్వేలో అది 2% పెరిగి 8% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కనిగిరి నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకే స్వల్ప ఎడ్జ్ కనిపిస్తోంది. ఓవరాల్గా చూస్తే పోలింగ్ తేదీ నాటికి టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. తటస్థ ఓటర్లు కీలకం కాబోతున్నారు. 2 సర్వేల్లో కనిగిరి నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్యన మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు ఒకసారి బేరీజు వేసుకుందాం. ముందుగా సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ హయాంలో ఆశించిన అభివృద్ధి జరగకపోవడం వారికి ఒక మైనస్. ఇక తెలుగుదేశం పార్టీ కూటమి ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 20% ఉన్న రెడ్డి ఓటు బ్యాంకు టీడీపీ వైపు ఉండే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. జననీ ట్రస్ట్ ద్వారా ఉగ్ర నరసింహారెడ్డి చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఆయనకి ప్లస్ పాయింట్గా మారనున్నాయి. కనిగిరి నియోజకవర్గంలో వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు కూడా కొనసాగుతోంది. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆ పార్టీ అభ్యర్థి గంపెడు ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. 22%గా ఉన్న యాదవ కమ్యూనిటీ ఓట్లపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనిగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి స్వల్పంగా ఎడ్జి కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది. అయితే టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. పోలింగ్ తేదీ నాటికి జరిగే పరిణామాలు ఓట్ షేర్పై ప్రభావం చూపించే అవకాశాలైతే ఉన్నాయి.